ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్ ప్రమోషన్స్ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేస్తే ఈ బంగారం లాంటి వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్లో చూపించబడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్లో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీ కళ్ళు తెరుచుకుంటాయి, నిజాలు బయటికి పడతాయి. అలాగే ఏ టు జెడ్ మీకు అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ అయితే పెట్టండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. ఆ తీర్పు ఏంటంటే, ఎస్సీ కులం వారు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని ఒక తీర్పు అయితే ఇచ్చింది. కొంతమంది కామెంట్ ఏం పెడుతున్నారంటే, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, రెడ్లు, కమ్మలు, అలాగే మార్వాడీలు, ఇలా ఒక 1000 కులాల వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు క్రిస్టియానిటీలోకి మారితే రిజర్వేషన్ పోవట్ల, కానీ కేవలం ఎస్సీ కులం వారు మారితే మాత్రమే రిజర్వేషన్ పోతుంది ఎందుకు అని కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఏం కామెంట్లు పెడుతున్నారు, సరే ఎస్సీ కులం వారు దళితులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ వాళ్ళని కులం పేరుతో దూషిస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఉదాహరణకి ఎస్సీ కులం వారు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే క్రిస్టియానిటీలో కులం ఉండదు అని అంటున్నారు. సరే, బాగానే ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్, మాకు కులం లేదు అని నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఓసీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అయినా కూడా మారిన దళితుల్ని కులం పేరుతో తిడితే అప్పుడేం చేయాలి? మీకు అర్థమైంది పాయింట్? ఎస్సీ కులం వారు క్రిస్టియన్స్గా మారిన తర్వాత బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఓకే, బాగానే ఉంది. అయినా కూడా వాళ్ళని కులం పేరుతో దూషిస్తున్నారు, మరి అప్పుడు ఏం చేయాలి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎస్సీ క్యాస్ట్ వారు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినా, క్రిస్టియానిటీలోకి వచ్చి నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా అప్పటికి కూడా వాళ్ళని కులం పేరుతో అంటరాని వారిగా దూషిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? దీనికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇది నేను అంటున్నది కాదండి, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయ్యా, మరి క్రిస్టియానిటీలో కులం ఉండదు అంటున్నారు కదా, మళ్ళీ క్రిస్టియానిటీలోకి దళితులు మారిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అక్కడ ఏం పడుతుంది? ఎస్సీ కన్వర్టెడ్ బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ మాల, బీసీసీ క్రిస్టియన్ మాల, బీసీసీ క్రిస్టియన్ మాదిగా, కులం వద్దనుకోనే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నారు. మళ్ళీ సర్టిఫికేట్లో క్యాస్ట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారు?